నుంచి అక్కడ 10,000 ఇచ్చారండి. అక్కడ బాడీ తీసుకొచ్చినప్పుడు 10,000 ఇచ్చారండి. అంబులెన్స్ కూడా పంపించారండి. చాలా బాగా సాయం చేశారండి. సీఎం గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి లోపు చెక్ అందాలని చెప్పారు. మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక చెక్లో మీకు క్యాష్ అయిపోతుంది, క్యాష్ కానీ అకౌంట్ కానీ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటే మరి డీటీ గారు చేయండి, డీటీ గారు నాకు చెప్తాను, నేను కలెక్టరేట్ అయిపోతుంది. నా నెంబర్ అని తీసుకుంటాను 9866 మరి ఫోన్ తీసుకుని కదా తీసుకోండి. శాలరీ ఎంత మీరు ఎవరమ్మా అసలు? నాకు బాబు పాపండి, పాపానండి, బాబునండి. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి. అందుకే బాబు తెలుసుకొని 5 చేసేది. కొడుకేసి బాబు, నా కొడుకు ఇలా అయిపోయింది. నాకే ఆధారం లేదండి. నా మొక్క పోయి 10,000 అయిందండి బాబు. నా కొడుకే నా కుటుంబానికి ఆధారం అండి బాబు. నాకే దిక్కు లేదండి. నేను అనాథలేకపోయానండి. నా కుటుంబాన్ని సాయం చేయండి. నా బిడ్డకి నా పాలకి నాకు చేయండి బాబు. 4 సంవత్సరాలు. నాకే ఆధారం లేదండి. 8 సంవత్సరాలు. పిల్లడికి 4వ సంవత్సరం అయింది. నాకే ఆధారం లేదండి. నా పూజ నా వాళ్ళకి చేయండి బాబు. అలాగేండి బాబు. అలాగే అండర్స్టాండింగ్ ఉందో లేదో చూడండి. నాకు ఆధారం లేదండి. నా కొడుకే నాకు దిక్కండి. అందరికీ తెలుసండి. మనం దిక్కు వాళ్ళంతా కూడా నాకు ఒక్కదానొక్క కొడుకండి. నాకు ఎవరో లేరు. నాకు నా పిల్లోళ్ళు కూడా లేరు. నా అన్నగారు చచ్చిపోయింది, నా అమ్మ బాబు చచ్చిపోయింది. నాకు ఎవరు వాకులో లేదు. నా అన్నగారు పోయి నాకు ఎవరో లేరండి. ఉన్నదల్లా నా బిడ్డ నన్ను పోషించుకోండి. ప్రభుత్వం చాలా అందరూ నిలబడిందమ్మా. ఎప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వడం అనేది బాబు ఫ్యూచర్ కోసం జాగ్రత్తగా వాడుకోండి. బాబు చిన్న బాబు కాబట్టి బాబు ఫ్యూచర్కి జాగ్రత్తగా వాడుకోండి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పెద్ద భరోసా ఇచ్చారు, ఆశ ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మీరు మీ ఫ్యూచర్కి వాడుకోండి. మీ బాబు ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా చేసుకుని తప్ప అనవసరం ఖర్చు పెట్టేకండి. కూడా మీరే జాగ్రత్త ఎలాగైనా కుటుంబ సభ్యులందరూ కూర్చొని కుటుంబ సభ్యులందరూ కూర్చొని నిర్ణయం చేసుకున్నాం. ఎలా తిరిగింది లైక్ కొద్దిగా ఆయన పట్టిన కూడా ఉంటారు. అమ్మ కొంచెం సంతం పెట్టాను. సంతం పెడతారు కదా అడుగుతున్నా.